కాలపు ప్రార్థనలివికు ప్రణుతింతుము నిన్ను ప్రాణ ప్రభువా. ప్రాతకాలపు ప్రార్థనలివికు ప్రణుతింతుము నిన్ను ప్రాణ ప్రభువా. ప్రాతకాలపు ప్రార్థనలివికు
నరుడొంటరిగా నుండుట మంచిది కాదని, నరుడొంటరిగా నుండుట మంచిది కాదని, సాటి అయిన సహాయము సమకూర్చెను దేవుడు, సాటి అయిన సహాయము సమకూర్చెను దేవుడు, సమకూర్చెను దేవుడు. నరుడొంటరిగా నుండుట మంచిది కాదని. పండంటి కాపురము నిండైన జీవితము, పండంటి కాపురము నిండైన జీవితము, ఆదామవ్వల కలయిక, ఆదామవ్వల కలయిక, మధురయుగల గీతిక. నరుడొంటరిగా నుండుట మంచిది కాదని. పాపమెరుగని జంట పరిశుద్ధ మగు పంట, పాపమెరుగని జంట పరిశుద్ధ మగు పంట, ఏదేను వనములో వెంట వెంట, ఏదేను వనములో వెంట వెంట విహరించినారంట ఆ ప్రేమ జంట. నరుడొంటరిగా నుండుట మంచిది కాదని. ఆదాము భర్తగా హవ్వను ప్రేమించగా, ఆదాము భర్తగా హవ్వను ప్రేమించగా, గుణవదియగు భార్యగా హవ్వలో పడెనుగా. నరుడొంటరిగా నుండుట మంచిది కాదని. ఆదామవ్వలు ఏక శరీరము, ఆదామవ్వలు ఏక శరీరము, దేవుడు చేసిన జతనిలా ఎవరు వేరు చేయలేరుగా. నరుడొంటరిగా నుండుట మంచిది కాదని, నరుడొంటరిగా నుండుట మంచిది కాదని, సాటి అయిన సహాయము సమకూర్చెను దేవుడు, సాటి అయిన సహాయము సమకూర్చెను దేవుడు, సమకూర్చెను దేవుడు. నరుడొంటరిగా నుండుట
పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీకోసం అన్వేషణ నీ రూపురేఖలేమో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తన రూపు తానిప్పుడు చూపించలేనంది అద్దల్లా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూవాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది తనలో నన్నే కరిగిల్చి పయనిస్తుంది ఆ రాగం ఎప్పుడు నాకు ఎదురు పడుతుంది పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిది శ్వాసకి శ్వాస ఆడదే నువ్వు చేరుకోనిరే महिमा
నిత్యముగా పరిశోధన. పెండెండు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనినట్లు మీ కుమారులకు పెండెండు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. దేవుడి వాక్యం దీవించును గాక. ఏంటి మూడో ప్రార్థన చేస్తాను. అవును తండ్రి, యేసయ్యాని స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో బిడ్డను ప్రేమించి ఇంతవరకు ప్రభు ఒక్క వయసులో మీరు ఉంచి ప్రభానికి వందనాలు తండ్రి. నువ్వు జాగ్రత్తలు కావాల్సినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈ సమయం ముందు ఓ గృహం కట్టుకున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. నీ ఆత్మ బిడ్డకు మరింత అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ బిడ్డను నూతనముగా ప్రభు వరుడుగా సిద్ధపరుచుండగా తండ్రి ప్రభు నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ కాపుదల బిడ్డ ప్రయత్నాలు అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభు ఇదిగో ప్రభు ఈ బిడ్డకు జతపరిచిన జాన్సన్ కూడా ప్రభు ఆ బిడ్డను కూడా నూతనముగా ప్రభు వధువుగా సిద్ధపరుచుండగా తండ్రి మీరే ఆ బిడ్డను కూడా దీవించండి. ఆ బిడ్డ ముందు ఎంతో కూడా ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు భయంకరమైన వాతావరణం తండ్రి నీకు స్తోత్రం. నేనైతే ప్రభు 8వ తారీఖు జరుగుతున్న వివాహంలో కూడా ప్రభు మీరు సహాయం చేయండి ప్రభు. అలాగే మళ్ళీ ప్రభా దేవుడు చేస్తున్నావు ప్రభు నీకు ఆహ్వానించండి. ఇదిగో ప్రభు మాకంటే ప్రభు మీరే ముందు వచ్చి బిడ్డను దీవిస్తున్నారు. నేను నమ్ముతున్నాను నువ్వే బిడ్డను సహాయం చేయమని అడుగుతున్నాను. నీ కృప లేకపోతే మానవులు మేమేమి చేయలేము ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఆయన నీ ప్రేమ లేకపోతే మేము ఏ పని చేయలేము ప్రభు. నీకు స్తోత్రము తండ్రి. మరి ముఖ్యంగా నేను ప్రభు తండ్రి సంతబ్బాయి గారి పిల్లలు గారికి ఇచ్చిన కుమారుని కుమార్తెలు ఎంతవరకు నీవు ఆశీర్వదించి నాయన ఎంతో భయభక్తులుగా నడిపించినావు నాయన. నా ప్రభా ఇదిగో నా ప్రభా ఈ బిడ్డని ఇప్పుడు పెళ్లి కుమారుని సిద్ధపరిచే నా ప్రభా. ఇప్పుడు కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించింది నాయన. వాతావరణం కూడా నీ యొక్క స్వాధీనంలో పెట్టి నాయన చక్కగా జరుగుతుందని మేము నమ్ముతున్నాం ప్రభా. నాయన ఇదిగో నా ప్రభు ఇప్పుడు బిడ్డని పెళ్లి కుమారుని చేయించుండగా నాయన నా ప్రభు బిడ్డని ఆశీర్వదించి దీవించి నాయన. నా ప్రభు బిడ్డని భయభక్తులుగా ఎంతవరకు నడిపించి నా ప్రభా. అలాగే నా తండ్రి నా ప్రభా జయరాజు గారి కుమార్తెను కూడా నా ప్రభా ఝాన్సీని కూడా నా ప్రభా ఆశీర్వదించి దీవించి సహాయం దయచేస్తా ఉన్నాము నా ప్రభు. నా తండ్రి అలాగనే ప్రభు రేపు జరగనైనా మణి వివాహంలో కూడా నాయన మణిని కూడా ఆశీర్వదించి జీవించిన ఆయన అక్కడ డేవిడ్ రాజు గారి కుమారునైనా వివాహాల్లో కూడా ఆది నుంచి అంతవరకు నడిపించి నా ప్రభు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన సాటి అని సహాయాన్ని ఏర్పరిచినావు కాబట్టి నాయన నా తండ్రి ఈ విషయాల్లో కూడా అన్ని విషయాల్లో పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లించుతున్నాను నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురి కూడి నా నామాన్ని ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటారు వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన మా రక్షకుడు మా యేసు ప్రభా నీకు వందనములు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ ఉదయకాల శ్రమలో ప్రభా నాయన మీ దాసులు దాసురాలు ప్రభా మరి కొంచెం సంటాబాయ్ గారు ప్రభా లలిత కుమార్ గృహం వద్ద తండ్రి నాయన ఇదిగో ప్రభా మరి ఎందు నిమిత్తం ప్రభా చిన్న మందగా కూడి నేను కూర్చున్నాము నేను గణపరుస్తున్నాము తండ్రి. మా హృదయ ఆలోచన రాకుండా తెలిసి ప్రభా నీకు వందనాలు నాయన. వారిని ప్రేమించి ఇచ్చిన ప్రభు తండ్రి లక్ష్మణ్ రావు గారి ప్రభు మీరు ప్రేమించి నాయన బిడ్డకు నా ప్రభా నాయన 9వ తారీఖున ప్రభు వివాహంలో తండ్రి ఈ రోజు నాయన మరి దావీదు మహారాజు చెప్పిన రీతిగా తండ్రి నాయన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనం సంతోషించి ఉత్సాహించడము రండి అని చెప్పాడు ప్రభు. అవును తండ్రి ఈ రోజున సాటైన సహాయం ఝాన్సీని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ రోజున తండ్రి రాజమండ్రిలో కూడా నా ప్రభు ఆ బిడ్డను ఎందు కూర్చొని సిద్ధపరుస్తుండగా మరి అక్కడ కూడా ప్రభు మన తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆ బిడ్డకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి. కొందరకారము మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలు కల్పించము, రాజ్యము శక్తి మరియు నిరంతరము నీవై ఉన్నా మా తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్య సాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి ఉన్న మనకును ఈ రోజు పెళ్లికు మనకి సిద్ధపరిచిన పిలిచింది వేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేనా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేనా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరకు జ్ఞాపకాలే నిల్కొల్పు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేనా గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే పూచే పూలలో నీ నవ్వులు జ్ఞాపకమే తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే తులసి మొక్కలు నీ సిరుల జ్ఞాపకం చిలక మొక్కులా నీ అలక జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదరో నిదురించే కథలెన్నో కదిలేలా తారలలో నీ చూపులు జ్ఞాపకమే ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే కోవెలలో నీ దీపంలో నీ రూపం జ్ఞాపకమే పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా గుసగుసలే గున్నమ్మ వెళ్ళో నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగలొచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో వెంకాల రుచి మరిగి ఇంకా ఇంకాల చెమటలకు చెంగి పంపాల సుఖపడుతూ కట్టే సకాల
గుసగుసలే గుణమ వెళ్ళు నీరు సరుసలే కనే చూపులో అప్పుడు వద్దు కథ కలితోనే ఏదో దరువేస్తుంది తనే దరికొస్తుంది పదరా ఓ పొదకే అని సై అన్నట్టే పదరా ఓ పొదకే అని సై అన్నట్టే అది మినహా అని తయారీ అప్పా కలహాల కన్యాకుమారి నడక భలే నెమలి వలే ఒడికొస్తూనే ప్రియా పిలిపిస్తుంది లయే కలిపేస్తుంది తగున ఓ మదన ఈ తగవంటుంటే తగున ఓ మదన ఈ తగవంటుంటే చలిపెడితే సలాం అలైకుం సెగపుడితే జలాభిషేకం గుసగుసలే గుణమ వెళ్ళు నీరు సరుసలే కనే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పియాసికుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాలా చెమటలకు చెంగే పకాల సుఖపడుతూ కట్టే సుఖాల तुमसे प्यार है इन प्यारी बातों में अनजाना इकरार है कहो ना प्यार है कहो ना प्यार है कहा ना प्यार है
दुनिया में दिल कोई कभी न धड़का होता, धड़का है दिल आ यार मिल, ये प्यार का इजहार है, कहो ना प्यार है, कहो ना प्यार है, कहाना प्यार है, कहाना प्यार है। तो पागल क्या करते हैं बोलो, तो प्रेमी तो पागल क्या करते हैं बोलो, मुझसे क्या पूछते हो, अपने दिल को टटोलो, मालूम है हमको तुम्हें किस बात का इंतजार है, कहो ना प्यार है, कहो ना प्यार है, कहाना प्यार है, कहाना प्यार है। मिलते नहीं हम तुम तो फिर बोलो क्या होता, मिलते नहीं हम तुम तो फिर बोलो क्या होता, सच बोलूं फिर अपना ख्वाब न पूरा होता, कहता है मन अपना मिलन दुनिया में यादगार है, कहो ना प्यार है, कहो ना प्यार है, कहाना प्यार है, कहाना प्यार है। दिल मेरा हर बार ये सुनने को बेकरार है, कहो ना प्यार है, कहो ना प्यार है, इन प्यारी बातों में अनजाना इकरार है, कहो ना प्यार है, कहो ना प्यार है, कहाना प्यार है, कहाना प्यार है, कहो ना प्यार है, कहो ना प्यार है, हाँ तुमसे प्यार है, ये तुमसे प्यार है। అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే
పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేనంటావే నగిల 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 బిగువ చాలే నగిల ఓ నగిల 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 బిగువ చాలే నగిల ఓ పడుచు పాటనెవరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కురుకు పట్టి ఏదో కోరే నన్నే నీళ్ళోసే ఆటల్లో అమ్మలే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముల్లల్లె పొడి చేరోయ్ తానొచ్చి తాకిందో పువ్వలే అయ్యేనోయ్ కన్నీరే పన్నీరే ఉందా మేరావేమి నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరు నగిల 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 బిగువు చాలి నగిల ఓ నగిల 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 బిగువు చాలి నగిల ఓహో పడుచు పాటనెవరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో గోరేనన్నే ఉద్దేశం తెలిసాక ఆయుష్ పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు నా గాథ ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మోహం నీరమ్మయేనాడు కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయ నగిల 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 బిగువ సారి నగిల 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 బిగువ సారి నగిల పడుచు పాటనెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరేనన్నే సరి సరి నటనల ఓ చెలియా మెరుగుల బెట్టు సరి అరవిరి సొగసుల నా సఖియా అలకలు చాలు మరి సరి సరి నటనల ఓ చెలియా మెరుగుల బెట్టు సరి అరవిరి సొగసుల నా సఖియా అలకలు చాలు మరి పొగడిది రాజరికం మనసుకు ఇల్లరికం పెంచిన ప్రేమరికం పంచిన పాల్పు సుఖం చలితెరలు తీసి గొరవ చేసి తలుపు మూసి పిలిచే మరి సరి సరి నటనల ఓ చెలియా మెరుగుల బెట్టు సరి అరవిరి సొగసుల నా సఖియా అలకలు చాలు మరి
బలిగా ఈడే ధార పోసా చలిమిడిగా కలివిడిగా అందాలార పోసా అలకలూరి రామ చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలిమిడిగా కలివిడిగా అందాలార పోసా అలకలూరి రామ చిలక పలుకగనే సోయగమా ప్రియ శోభనమా సుఖవీణ మీటుదమ్మా అంటే వందనమా అభివందనమా వయసంత నందనమా మొహమాటమైన నవమోహనం జలగాడవైనా తొలి సంగమం మదిరగిలే హిమ మహిమ ఓ అది అడిగే మగతనమా నీదే భామ పలుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో ಸಾಸಾಂತೆ ಸಾವಿರಹೇ ಬಹುಶಾಖನಹೇ ನಡಿದಾವು ಜಾತರಹೇ వాలగుళ్ళో పారాయణం రవి కనని రచన సుమా సుమతులకే సుమశరమ నీవే ప్రేమ పెదవి ప్రేమలే కలిపిని చదవగలే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలిమిడిగా కలివిడిగా అందాలార పోసా అలకలోని రామ చిలక పలుకగనే బాలుడై ఆడుకుని
యుక్త వయసు వచ్చే వరకు నీ అస్తముల కింద కాచి కాపాడి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితిలోనికి, ఘనమైన స్థితిలోనికి తెచ్చిన నీ పాదములకు వందనాలు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానమునకు వెళ్ళుచుండగా నీ కుమారుని యొక్క లక్షణమును, దృష్టిని, ఆలోచనను నీ త్రొట్టు త్రిప్పి మా ప్రభా నీ వైపు త్రిప్పి మంచి ఆలోచన గలవాడుగా అధిష్టమైన స్థానంపై కూర్చొని ఉండగా వీరి కొరకు నువ్వు సిద్ధపరచని ఈ ఘనమైన స్థితిని పెండు కుమారునికి, పెండు కుమార్తెకు అనుగ్రహించి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడినట్లు నీ మహిమ కొరకు ఈ కార్యము జరిగించమని త్వరగా వచ్చుచున్న యేసు వారి దివ్య నామమున వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధ అందు కావలసిన వినయ విధేయత కలిగినటువంటి కృపా నీ బిడ్డపై ఉంచుము. జరగమైన వివాహము వీరి ఘనత కొరకు, నీ మహిమ కొరకు, అనేకులు వచ్చిన వారి ఆశీర్వాదం కొరకు జరిగించుకొని మహిమను పొందుము. యేసునామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి యొక్కయో కుమారి యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున పరిశుద్ధ లేఖనములో నుండి 118వ కీర్తన. నీతి గుమ్మములు తీయబడి నిలబడండి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణార్థమై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, సంతోషించదము. యెహోవా దయచేసిన మొదలుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మందు నీ పోలిక చొప్పున సృష్టించిన తండ్రి నీకే స్తుతులు. ఆ సిద్ధపరిచి మహిమ మేఘములోనికి కొనిపోయి ప్రభువును సందర్శించండి. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. తోట పెళ్లి కొడుకు రండి. కానీ రక్త సంబంధులు కానీ పందిట్లోనికి వచ్చి కూర్చోవాలని, ఈ వివాహం చాలా ఘనమైనది విలువైనదిగా ఎంచి మీరు సులభనగా తలంచగా అందరూ ఏకీభవించాలని మనవి చేస్తున్నా. అలాగే పెళ్లి కుమార్తె తరపున రాజమండ్రి గ్రామమును జరిగించడానికి ముందు కీర్తన అనగా దేవుని యొక్క సేవకులు ఎలీషా గారు చదివి వినిపిస్తారు. అలాగే కుమారుడైన యేసు ప్రభు గారిని తలంచుకొని యోహాను సువార్త 2వ అధ్యాయం బాలికలకు చేదురనుకొనెను. వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. తరువాత దేవుడైన యెహోవా ఆదామును స్త్రీగా నియమించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇతరుడు, నా ఎముకలలో ఒకటి పురుషుడు తన తండ్రి తల్లిని విడిచి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెవులు పట్టు 6 రాతి పానులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ పానుల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైనా వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తెలియకున్నప్పుడు జబ్బులతో పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకొని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు పైడవ పాస్టర్ గారు యేసబ్బాయి గారు చదివి వినిపిస్తారు. భయపడకు, పరమార్థ జ్ఞాని యోహాను గారు రాసిన గ్రంథము
19వ అధ్యాయం 6 నుండి 9 వరకు చదువుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది,